అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ అడగమనండి, లాస్ అయింది వాళ్ళు. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ అనుభవాలు తీసుకోండి. వాళ్ళు ఏబిసిఎల్ మిస్ వరల్డ్ పెట్టి లాస్ అయ్యామా లాభం అయ్యామా వాళ్ళని అడిగి తెలుసుకోమనండి. వాళ్ళు లాసే అయ్యారు, కానీ అది ఒక ప్రైవేట్ సంస్థ కాబట్టి వాళ్ళు ఏబిసిఎల్ లాస్ అయితే అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ ఒక తెలంగాణ గవర్నమెంట్ లాస్ అయితే తెలంగాణ ప్రభుత్వం తెచ్చుకున్న వాళ్ళల్లో మేమున్నాం. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆకాంక్షలు, మహిళల ఆకాంక్షలు చచ్చని దెబ్బలు తిని ఒక 5 సంవత్సరాలు కంటికి వింటికి నిద్ర లేకుండా పనిచేసి ఊరూరో తిరిగి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న మాకేం హక్కు లేదా? అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ అనుభవం మేము మీ ముందు పెడుతున్నాం కదా. ఓకే, ఇప్పుడు మీరు కాస్మోటిక్ ఇదంతా మార్కెటింగ్ కోసమే అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. నాకు తెలిసి ఒక 70% మంది ఈ కాస్మోటిక్ యూజ్ చేస్తారు, అంటే వాళ్ళకి నచ్చినట్టే కదా. అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ నేనేమంటున్నా, వాళ్ళకి నచ్చే వాళ్ళు యూజ్ చేస్తున్నారు కదా. చూడండి, మార్కెట్లో ఒక సబ్బో, ఒక చెప్పులదో, ఒక షర్టో, ఏదైనా ఒక బ్రాండే ఉంటుంది. దాన్ని ఈ పోటీ ప్రపంచంలో మార్కెట్లలో అవి తెచ్చుకుంటారు, పెట్టుకుంటారు, అది వాళ్ళ వ్యక్తిగత ఇష్టాలు. కానీ దాన్ని రుద్దడం కోసం ఒక కల్చర్ని ప్రజల మెదళ్ళ మీద ఏదైతే రుద్దుతున్నారో దాన్ని మనం వ్యతిరేకించాలి. ఇప్పటికే మనం అట్లా వ్యతిరేకించగా నష్టపోయాం. అంటే ఇదంతా పరాయీకరణలో భాగంగా చూడాలి.